ఈ రోజు మన వీడియోలో ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #EV కొరడాని ఉపయోగించి మీ పేరు, మీ ఊరు, మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి, అలానే మీకు రేంజ్ ఎంత, అలానే మీ బడ్జెట్ ఎంత వివరాలు మెన్షన్ చేస్తే రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. సో ఫస్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే వాసు గారు అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, బెస్ట్ ఈవీ సైకిల్ ఫర్ మీ ప్లీజ్ సజెస్ట్. సో ఇక్కడ డైరెక్ట్గా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ సజెస్ట్ చేయమంటే నేను ఒక ఎలక్ట్రిక్ సైకిల్ సజెస్ట్ చేస్తానండి. బట్ మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, అలానే మీకు సర్వీస్ అందుతుందా లేదా తెలియదు కదా. సో అందుకనే మీలాంటి కస్టమర్స్ ఎవరైతే పలానా నేను ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియనప్పుడు మనం వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని ఈవీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కేవలం ₹199 మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకునేటప్పుడు పెడల్ అసిస్ట్ కావాలా లేకపోతే థ్రాటల్ మోడ్ కావాలా, అన్ని పాయింట్స్ ని కవర్ చేస్తే ఈ కోర్స్ అనేది మీకు ఆఫర్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ కోర్స్ చూసిన తర్వాత సొంతంగా మీకు నచ్చిన ఎలక్ట్రిక్ సైకిల్ మీరే తీసుకోగలుగుతారు. అందుకనే మన ఈవీ కొర్రాడి ఛానల్ ఆఫర్ చేస్తున్న ఈవీ కోర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద అనేది ఆఫర్ చేస్తాం. తర్వాత ప్రశ్న ఇంకొక సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అడుగుతున్నారు, రిస్తా వర్సెస్ ఐక్యూబ్ విచ్ ఈస్ ద బెస్ట్ అండి. ఇక్కడ రిస్తా మరియు లేకపోతే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవాలంటే రెండింటిని మీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మేమైతే రివ్యూ అయితే చేయలేదు. బట్ మేము రికమెండ్ చేసేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు కంపారిజన్ వైజ్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, నాకు క్లారిటీ లేదనుకుంటే కనుక వాళ్ళకి కూడా మన ఈవీ కోర్స్ని అయితే తీసుకోమని రికమెండ్ చేస్తాం. ఎందుకంటే మేము ఈవీ కస్టమర్స్కి ఉన్న డౌట్స్ అన్నింటినీ మైండ్లో దృష్టిలో పెట్టుకుని ఒక ఫామ్ని అయితే ఇస్తున్నాం. ఈ ఫామ్ ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చండి. మీకు ఒక 2-3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీ మైండ్లో ఉన్నాయి, బట్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటో చూస్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఫామ్లో చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ప్రతి డీటెయిల్, ఆ రేంజ్ కానీ స్పీడ్ కానీ అన్నీ మెన్షన్ చేసుకుంటూ వచ్చేసరికి కంప్లీట్ ఆ ఫామ్ ఫిల్ చేసుకుని కంపేర్ చేసుకుని దాని నుంచి మీరు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మేము కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి డెసిషన్ తీసుకోవాలంటే కూడా మన ఆ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మీకు చెప్తున్నాను. తర్వాత ప్రశ్న నేత్ర గారు అడుగుతున్నారు, బ్రో ఎన్నైనా రానియండి, వీటన్నిటిలో మీరు నచ్చిన, మీరు మనస్ఫూర్తిగా కొనొచ్చన్న ఈవీ బైక్ ఏదో చెప్పండి. సో నేను ఈవీ బైక్ అనుకోవట్లేదు, ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుతానండి. జస్ట్ ఒక ఉదాహరణ కింద తీసుకుందాం. నేను ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సజెస్ట్ చేద్దామని అనుకోండి. నా హైట్ వచ్చి ఒక 6 feet అండి. సో నేను ఎలా ఆలోచిస్తాను, నా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కొంచెం హైట్ ఉండాలనుకుంటాను, ఒక 12-inch ట్యూబ్లెస్ టైర్స్ ఉండాలని చెప్పి అనుకుంటాను. నా రిక్వైర్మెంట్ సింగిల్ రైడర్ కింద నాకు ఓకే అనుకుని నేను నా రిక్వైర్మెంట్స్ ఇవి. సో నేను నాకు తగ్గ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు రికమెండ్ చేస్తాను. బట్ మీ రికమెండేషన్లో మీరు ఒక 5.5 హైట్ ఉండొచ్చు, లేకపోతే మీరు డబల్స్ వేసుకుని వెళ్ళాలి, మీరు డబల్స్ ట్రావెల్ చేయాలనుకోండి, మీ రిక్వైర్మెంట్ మారిపోతుంది. లేదు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లోడర్ పర్పస్ కోసం అనుకోండి, మీ రిక్వైర్మెంట్ మారిపోతుంది. సో ఇలాగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని రికమెండ్ చేయడం అనేది ఒక్క పాయింట్లో చెప్పేది కాదు. ఇది డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. కస్టమర్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ రిక్వైర్మెంట్ బేస్డ్ మీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మారిపోతుంది. అందుకనే మార్కెట్లో కొన్ని వందల ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చినాయి. ఎందుకంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా ఇన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఉన్నాయి. సో ఒక్క మాటలో చెప్పేసేది అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సజెషన్ కాదండి. అందుకనే మీకు కావాల్సిన నాలెడ్జ్ మీకు ఇస్తే కనుక మీ సొంతంగా మీ డెసిషన్తో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుక్కోవాలని ఈవీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. బట్ మీరు అనుకోవచ్చు, వీళ్ళ ఈవీ కోర్స్ గురించి తెగ డబ్బా కొట్టుకున్నారని చెప్పి. ఆ వర్త్ అయితే మేము ఉందని మేము 100% ఫీల్ అవుతున్నాం. 5 years మా ఈవీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కస్టమర్స్ ఎవరైతే ఈవీ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఈ కోర్స్ అయితే ఇచ్చాం. బట్ మీరు చూడండి, ఈ 5 years జర్నీలో ఎప్పుడూ కూడా ఈ కోర్సు గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఇది రైట్ టైం. చాలామంది ఈవీ కస్టమర్స్ ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ టైంలో వాళ్ళకి అవసరం అనే పాయింట్లో మేమైతే ఈ కోర్స్ని అయితే డెవలప్ చేసాం. సో మీరు ఆ కోర్స్ని తీసుకుంటే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటో మీరే తీసుకునే నిర్ణయం అయితే మీకు ఆ నాలెడ్జ్ అయితే వస్తుంది. తర్వాత ప్రశ్న, హాయ్ బ్రో, మీ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి ఈ స్కూటర్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కస్టమర్ ఎవరైతే మేమైతే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన వీడియో ఎప్పుడు చేయలేదండి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు దాని తర్వాత మన ఛానల్ చూసేసరికి ఓకే మన ఛానల్లోనే వచ్చిందని అనుకుంటారు. బట్ ఈ పర్టికులర్ స్కూటర్ మీరైతే ఇమేజ్లో ఉందో అదైతే మేము ఎప్పుడు వీడియోలో అయితే చేయలేదు. బట్ స్టిల్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి లేదా పలానా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ స్కూటర్ తీసుకోవాలి, మీరు ఆ బడ్జెట్లో తీసుకోవాలి లేదా ఒక క్లారిటీ, ఒక డౌట్ ఉంటే మాత్రం ఆ కోర్స్ తీసుకుంటే మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. తర్వాత ప్రశ్న MS రావు గారు అడిగారు, ఏ బండి అయినా
ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ మంచిదా లేదా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ మంచిదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాకా లేకపోతే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ నేను చెప్పే సమాధానం ఏంటంటే ఇక్కడ మార్కెట్ లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది తీసుకోవచ్చు, దాని రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది తీసుకోవచ్చు. బట్ స్టిల్ మేము దానికోసం డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తారు రాబోయే రోజుల్లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ లిథియంలో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ గురించి మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది ఆ వీడియో. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. తర్వాత ప్రశ్న రావుల సందీప్ గారు అడుగుతున్నారు, వాట్ అబౌట్ విచ్ EV vehicle has faced these things and has chances of battery firing or current shock in rain or battery blasting incidents when in charging or not charging? Please detail us in next video so that we can confidence to go for EV vehicles or not, and which is safest EV in terms of these incidents, and ఏదైనా 2-wheeler both petrol and battery EV support ఉందా to buy అఫీషియల్లీ. సో మీరు యాక్చువల్గా మీరు అడిగినట్టుగా ఒక వెహికల్ ఏ వెహికల్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది చెప్పమంటే అది డైరెక్ట్గా చెప్పలేదు. మీకు అడుగుతున్నాను, మీరు చెప్పగలదు డైరెక్ట్గా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది చెప్పండి తీసుకో, అది డైరెక్ట్గా సాధ్యం కాదండి. బట్ మీరు అడిగినట్టుకు సేఫెస్ట్ వెహికల్ ఏదైనా ఉందంటే కనుక మీరు స్ట్రైట్గా చెప్పండి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ వెహికల్ లేదంటే LFP బ్యాటరీ ప్యాక్స్ ప్రజెంట్ ఇదంతా ఫైర్ ఇన్సిడెంట్స్కి అవకాశం అయితే లేవు. హైబ్రిడ్ వెహికల్స్ అఫీషియల్గా అయితే మార్కెట్లోకి అందుబాటు లేదు. అన్అఫీషియల్గా చాలామంది వెహికల్స్ని దాన్ని రెట్రోఫిటింగ్ చేసి అయితే ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ అయితే చేస్తూ ఉన్నాం. మన ఛానల్ ఫాలో అయితే మీకు ఆ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. అలానే మరొక విషయం ఏంటంటే ఇటువంటి డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ క్లియర్గా మన ఈవీ కుర్రాడు ఛానల్ కోర్సులో అయితే కనిపిస్తుంది. ఆ కోర్సులో జాయిన్ అయినా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే లభిస్తాయి. తర్వాత ప్రశ్న మన వాట్సాప్లో మన సబ్స్క్రైబర్ పెట్టిన మెసేజ్ అనమాట, కోర్స్ సంబంధించి కంటెంట్ చెప్పండి, కంటెంట్ అసలు ఏం కంటెంట్ ఇందులో ఉంటుందని చెప్పి. సో ఇక్కడ కంటెంట్ అంటే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్, సైకిల్ ఇటువంటి కంటెంట్స్ మోస్ట్లీ అన్ని కూడా కవర్ చేస్తామండి. బట్ కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ మేము రివీల్ చేయలేం. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా అయితే కోర్స్ అయితే ఉంటుంది. ఏదైతే కోర్సులో ఏదైతే టెక్నాలజీ గురించి కానివ్వండి కంప్లీట్ గా ఒక ఈవీ కొనాల్సిన అంత ఇన్ఫర్మేషన్ అయితే ఆఫర్ చేస్తున్నాం. మీరైతే 100% మమ్మల్ని అయితే బిలీవ్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్స్ మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీ సొంతంగా మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్ మీరే కొనుక్కునేలాగా అయితే ఈ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ కోర్స్ పెట్టాం. సో మీరు చూసిన తర్వాత అయితే మాత్రం మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వలేరు, అదైతే మేమైతే హామీ ఇవ్వగలుగుతామండి. సో మీరు కంప్లీట్గా ఒకసారి మనకి వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు కావాల్సిన ఆ కోర్స్ చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యే బాధ్యత అయితే మేము తీసుకుంటాం. అప్పుడు స్టిల్ మీకు ఇంకా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, దానికి రెజల్యూషన్ కూడా ఇస్తాం. ఇక చివరి ప్రశ్న, హాయ్ సార్, ఐ వాంట్ బెస్ట్ ఈవీ సైకిల్, కెన్ ప్లీజ్ సజెస్ట్, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, ఇదైనా ఓకే, హలో. ఈయన ఓలాకి సంబంధించిన గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటో పెట్టి ఇది నేను తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. మీకు ఇందాక నుంచి ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. పలానా ఒక వెహికల్ పెట్టేది తీసుకోవచ్చలేదని చెప్తున్నారు. జస్ట్ మీ రిక్వైర్మెంట్ అనేది ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుందండి. దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఇంకొకరికి సూట్ అవ్వదు. నా రిక్వైర్మెంట్ మీ మీద రుద్దినట్టయితే ఇంకా మా ఛానల్లో మీరు చూడండి, ఎప్పుడు కూడా మేము పలానా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోమని ఎప్పుడు రికమెండ్ చేయలేదు. మా ఉద్దేశం ఈవీ సంబంధించిన నాలెడ్జ్ మీకు ఇస్తాం. ఫైనల్గా మీకు ఇచ్చిన నాలెడ్జ్తో మీరుగా సొంతంగా ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనేది మా ఉద్దేశం. దాన్ని మీరు గుర్తుంచుకోండి. అందుకనే మేము ఈ కోర్స్ని కూడా డెవలప్ చేసింది. నాలెడ్జ్ మీకు ఇచ్చేస్తాం, డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు నాలెడ్జ్ ఇచ్చి మీరు ఓన్గా డెసిషన్ తీసుకునేంత నాలెడ్జ్ ఇస్తున్నాం అంటే ఏ లెవెల్లో మేము ఆ కోర్స్ని డెవలప్ చేసాం అర్థం చేసుకోండి. ఈవెన్ ఆ కోర్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో 199 రూపాయలకి ఇచ్చామంటే, ఒక బిర్యానీ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి, అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈవెన్ ఇంకొక పాయింట్ కూడా ఈ టైంలో మీకు చెప్పాలండి, కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వీళ్ళు ఎలాగైపోయారంటే కోర్సుని కూడా చూడట్లేదు వాళ్ళు, బట్ కోర్స్ బాగాలేదు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ 5 years మాకున్న జర్నీలో ఈవీ కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని చూసి ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలి, అందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు మోస్ట్లీ ఈవీకి వెళ్తున్నారు డబ్బులు సేవ్ చేసుకోవాలని చెప్పి. మేము మధ్య తరగతి కావడం కాబట్టి ఆ సమస్యలు మాకు తెలుసు కాబట్టి ఇబ్బందులు ఎలా ఉంటాయో, మంచి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోకపోతే మళ్ళీ జేబులోంచి మన డబ్బులతో మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి. కాబట్టి ఒక మంచి ఈవీ కొనుక్కోవాలనే ఉద్దేశంతో డెవలప్ చేసిన కోర్సు. మీరు అనుకోవచ్చు ఈ కోర్సు 199 రూపాయలు అని పెట్టి, బట్ ట్రస్ట్ మీ, దాదాపు ఒక 2,000-3,000 రూపాయలు విలువ చేసే కోర్స్ని ఎంత తక్కువగా మీకు ఆఫర్ చేస్తున్నాం అంటే, అందరూ కూడా ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము క్రియేట్ చేసిన కోర్సే ఈ ఈవీ కుర్రాడు కోర్సు. 100% మీరైతే సాటిస్ఫై అవుతారు. అందులో అయితే మీరైతే ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, చాలా మంది ఈవీ కొనుక్కోవాలని చెప్పి సరదాగా కొన్ని కామెంట్స్ పెడతారు, సీరియస్గా కాకుండా. బట్ వాటిని స్క్రూటినైజ్ చేయడం కోసం ఈ కోర్సును కూడా పెట్టడం జరిగింది. సీరియస్గా ఎవరైతే ఈవీ కొందాం అనుకుంటున్నారో
నాకు నిజంగా ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. అలానే నేను ఈవీ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈవీ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ అనేది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ నేను ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రెడీ ఫ్యూచర్.